హలో అండి, నేను డాక్టర్ శ్రీరంజని, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ప్రాక్టీసింగ్ ఇన్ సనత్ నగర్. ఇవాళ చాలామంది అంటే కొద్దిగా అవేర్నెస్ వచ్చినాక, ఇంతకుముందు ఏంటంటే వ్యాక్సిన్ అనగానే చిల్డ్రన్ అంటే పిల్లల కోసం అన్నట్టే ఉండేది. ఈ మధ్య కొద్దిగా టీనేజ్ గర్ల్స్ ఏమేమి వ్యాక్సిన్స్ తీసుకోవాలి అంటే ఈ టీనేజ్ వ్యాక్సిన్స్ మీద కొద్దిగా అవేర్నెస్ వచ్చింది. సో టీనేజ్ పిల్లల్ని చూసుకున్నట్టయితే చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్ ఒకటి డీటాప్. అంటే చాలామందికి తెలిసింది ఏంటంటే 5 years 10 years వరకు ఈ బూస్టర్ డోసెస్ అనేది తీసుకోవాలని తెలుసు. కానీ 5 years 10 years 15 years ఈవెన్ 15 yearsకి కూడా ఈ డీటాప్ బూస్టర్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లూ షాట్స్. అంటే కొంతమందికి ఊకే అంటే ఎలర్జీస్ వస్తాయి, అంటే రెగ్యులర్గా సర్ది ఉంటుంది, కామన్గా వాళ్ళకు పొద్దున్న లేవగానే తుమ్ముతూ ఉంటారు. అంటే మోస్ట్ అలర్జీస్ ఉన్న లేదా కొంతమందికి ఆస్తమా, అంటే ఆస్తమా పేషెంట్స్కి ఈ చిన్న చిన్న పిల్లలలో ఆస్తమా ఉన్న వాళ్ళకు ఈ ఫ్లూ షాట్స్ అనేది ఒకటి తీసుకోవాలి. అంటే ఎవ్రీ ఆగస్ట్కి కొత్త స్ట్రెయిన్ వస్తుంది. సో ఎవ్రీ ఆగస్ట్కి ఈ కొత్త వ్యాక్సిన్ రాగానే ఇయర్లీ ఈ ఫ్లూ షాట్స్ అనేది తీసుకుంటే వాళ్ళకు ఈ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కామన్ వచ్చేసి ఈ హెచ్పివి వ్యాక్సినేషన్. ఈ మధ్య చాలామంది అడుగుతున్నారు, అంటే ఈ హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఏంటి, అంటే ఓన్లీ అమ్మాయిలే తీసుకోవాలా? అట్లా కాదు. హెచ్పివి అంటేనే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్. దీన్నే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అని కూడా అంటారు. ఒక హెచ్పివి గురించి చెప్పుకున్నట్టయితే ఇది ప్యూర్లీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్, అంటే భర్త నుండి భార్యకు అట్లా సోకుతుంది. సో ఇప్పుడు ఈ హెచ్పివిలో మనకు 200 సీరోటైప్స్ ఉంటాయి. అన్నీ మనకు ప్రాబ్లం చేయదు. దాంట్లో కొన్ని సీరోటైప్స్ తోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు, అంటే ఇండియా చూసుకున్నట్టయితే మోస్ట్ కామన్ క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, సర్వైకల్ క్యాన్సర్ ఒకటి. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ విచ్ ఇస్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యాన్సర్, దీనికి వ్యాక్సిన్ ఉన్నప్పుడు దానికి ప్రివెంటివ్ మెజర్గా తీసుకోవడం అనేది డెఫినెట్లీ రికమెండెడ్. ఈ హెచ్పివి వ్యాక్సిన్లలో కూడా 3 రకాల వ్యాక్సిన్స్, అంటే ఈ క్యాన్సర్ అనేది మోస్ట్లీ 16 and 18 ఈ సీరోటైప్స్ తోటి వస్తుంది. సో ఈ ఒకటి బైవాలెంట్, అంటే ఓన్లీ క్యాన్సర్కి ప్రివెన్షన్ చూసుకున్నట్టయితే ఈ బైవాలెంట్ వ్యాక్సిన్ ఇది హెల్ప్ఫుల్. ఇది సర్వారిక్స్ అని ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1800 to 2000 రేంజ్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్వాడ్రివాలెంట్, అంటే 6, 11, 16, 18 ఈ సీరోటైప్స్ యూజ్ చేసి ఈ వ్యాక్సిన్ తయారు చేశారు. ఇది ఓన్లీ క్యాన్సర్కి కాకుండా ఈవెన్ అంటే చిన్న చిన్న పుల్పిర్లు, ఆ వెజైనల్ ఇన్ఫెక్షన్స్, ఇంకా అదర్ ఇన్ఫెక్షన్స్ అంటే యోని వల్వల్ క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్, పినైల్ క్యాన్సర్, అంటే 6 రకాల క్యాన్సర్స్కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా దీంట్లోనే అప్గ్రేడ్ అయ్యి 9 సీరోటైప్స్ యూజ్ చేసి గాడాజిల్ నానో అని ఒక వ్యాక్సిన్ వచ్చింది. ఇది 9 సీరోటైప్స్, అంటే ఇది ఇంకా దీని పనితనం ఇంకా ఎక్స్టెండెడ్, అంటే బినైన్తో పాటు క్యాన్సర్కి 99.7% ఎఫికసీ ఉంటుంది. సో ఒక విధంగా చెప్పాలంటే ఇది ఎంత యంగ్ అంటే 9 to 45 years వాళ్ళు తీసుకోవచ్చు. 9 years నుండి 9 years వాళ్ళకి ఇచ్చినట్టయితే ఓన్లీ 2 doses ఆర్ ఎనఫ్. మళ్ళీ బూస్టర్స్ అట్లా అవసరమే లేదు. ఒకటి 0, ఒకటి 6 months తర్వాత. అదే 26 years అంటే ఆల్రెడీ పెళ్ళైపోయి సెక్షువల్ లైఫ్ యాక్టివ్ ఉన్న వాళ్ళు చూసుకున్నట్టయితే అప్ టు 26 years కూడా ఇది ఎఫెక్టివే, బట్ కొద్దిగా ఎఫికసీ తగ్గుతుంది, బట్ స్టిల్ రికమెండెడ్. అండ్ చాలా మటుకు ఇది క్యాన్సర్సే కాకుండా మిగిలిన వైరల్ అంటే ఏదైతే ఈ సీరోటైప్స్ తోటి వచ్చే ఇన్ఫెక్షన్స్కి కూడా ప్రివెంట్ చేస్తుంది. లాస్ట్ ఈ 26 నుండి 45 సంవత్సరాల వాళ్ళు తీసుకోవద్దు అని కాదు, బట్ డెఫినెట్లీ ఒకసారి పాప్స్మియర్ టెస్ట్ చేసుకొని ఈ హెచ్పివి డిఎన్ఏ తోటి ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయినరా లేదా అన్నది చెక్ చేసుకొని అది నెగిటివ్ ఉన్నప్పుడు వ్యాక్సిన్ రికమెండ్ చేసి వ్యాక్సిన్ డోసేజ్ ఇవ్వాలి. యంగ్ గర్ల్స్ బిఫోర్ సెక్షువల్ యాక్టివిటీ అయితే 2 doses, ఆఫ్టర్ మ్యారేజ్ లేదా ఆల్రెడీ సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయినాక 3 doses రికమెండెడ్, 0 to 6. సో ఇంకా దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీ దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే దే విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ.